నిర్వహించారు। ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు। మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు గ్రంథాలయ చైర్మన్ భానుత్ రవిచందర్। బల్గూరి అశోక్, ఎండి అఫ్సానా, ఎండి సల్మాన్, ఎండి ఇర్ఫాన్ చదివినటువంటి వాళ్ళు కూడా ఒక 9 మంది ఆ యొక్క టీచర్ ఉద్యోగాలలో ఇక్కడ నుంచి 9 మంది సెలెక్ట్ కావడం కూడా సంతోషదాయకం। చాలా మందికి ఇంకా ఈ గ్రంథాలయం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పుస్తకాలు కానీ ఇక్కడ వాతావరణం కానీ మరి బాగు చేయడం కోసం ఈ రోజు అంటే పాపం చదువుకోవడానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ గ్రంథాలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం। అదే విధంగా టౌన్ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మన కిన్నాళ్ళు కొంత వర్షాకాలం తర్వాత ఇట్లా ఉండే ఇప్పుడే ఇంకా పనులు చేసుకునేటువంటి కాలం మొదలైంది కాబట్టి తప్పకుండా అన్ని ఏవేవి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం। ములుగు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇన్నాళ్ళు మనకు సరైనటువంటి బస్ స్టేషన్ కూడా లేదు। ఇప్పుడు బస్ స్టేషన్ నిర్మాణం కూడా అది వాస్తవానికి ఎక్కడో దూరం వేసినప్పుడు శంకుస్థాపన లెక్క కానీ రూపాయి రాలేదు, అది ఏం లేకుండా పోయింది। కాబట్టి ఇదే బస్ స్టాండ్లో అదే బస్ స్టాండ్ను మరి పెద్దగా ఏర్పాటు చేసుకొని ఈ అందరికి సెంటర్లు ఉండడం కోసం అది సెంటర్గా ఉంటుంది, వచ్చిపోయేటువంటి వాళ్ళకు కూడా బాగుంటుందని దాదాపుగా 1,50,00,000తోటి ఆ బస్ స్టాండ్ కూడా తొందరలోనే నిర్మించబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం। కూరగాయల మార్కెట్ కూడా సూపర్ మార్కెట్ లాగా మంచి మార్కెట్ను మరి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి